హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న ఈ అమ్మ ఒక గుడి దగ్గర భిక్షం అడుగుతూ ఉంటుందండి. ఆమెను కలిసి నా దగ్గర ఉన్న బ్రెడ్ బనానా ఇవ్వాల్సి వచ్చింది. ఇస్తూ ఆమెను అడుగుతున్నా, ఎక్కడమ్మ మీదే అని అడుగుతున్నా. ఇక్కడ అయ్యా లోకలే, ఎవరు లేరు, నేను ఇక్కడే భిక్షం అడుగుతూ ఇచ్చిన డబ్బులతో తింటూ ఉంటానయ్యా అని చెప్తుంది. సర్లే అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుపడి ఒక అమ్మకి ఇచ్చిన నాన్న నాకు కూడా కొంచెం ఇవ్వా అని అంటే, నా దగ్గర ఉన్న బనానా బ్రెడ్ అమ్మకు కూడా ఇచ్చి వెళ్ళిపోతానండి. మా వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మా వీడియో కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళకు ఇంకా చాలా చేయాలని ఉంది కాబట్టి అడుగుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూస్తున్న వ్యక్తి మాత్రం చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. చాలాసేపటి నుంచి చూస్తున్నామండి, అస్సలు లేవట్లేదు. ఈగలు ఆలుతున్నాయి, కాళ్ళు మాత్రం కదిలిస్తుండు. వాస్తవం చెప్పాలంటే చనిపోయాడు అనుకున్నాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఫుడ్ లేక చాలామంది చనిపోతున్నారండి. మనం వీడియోలలో చూస్తున్నాం. లేదంటే బస్ స్టాప్లో మొన్న రీసెంట్గా కూడా ఒకతను చనిపోయాడు మా ఇల్లు బస్ స్టాప్లో. ఈ గుర్తుకొచ్చి అతను కూడా ఏమన్నా అయిందని, ఎందుకైనా మంచిదే అని డౌట్ వచ్చి లేపానండి. ఇతను లేచేసరికి నాకు ధైర్యం వచ్చి నేను అతని కోసం బోండా తీసుకొచ్చానండి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అతనికి ఏదో ఒకటి ఇస్తాను. ఈసారి చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి అతను ఉండే విధానం చూసి నాకు భయం వేసింది. ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మీరు కూడా ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. హాయ్, బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మతి స్నిపదం లేని వ్యక్తి. ఏ తల్లి కన్నా బిడ్డో, పాపం అనాథల ఇక్కడ పిచ్చోడ్లా పడుకొని ఉన్నాడు. ఏమి అనుకోనంటే ఒక విషయం మీకు చెప్పాలా అండి. నింగి మనకు ఏమి ఇస్తుంది? నీరునిస్తుంది. నేల ఏమి ఇస్తుంది? పంట ఇస్తుంది. గాలి ఆక్సిజన్ ఇస్తుంది. కానీ మనం సాటి మనిషికి సాయం చేయడంలో తప్పేం లేదు కదండి. అందుకోసమే నేను ఈ సాయం చేస్తున్నానండి. నిద్రలో ఉన్నోడిని లేపి మరి హోండా తీసుకొచ్చి అతనికి ఇవ్వడం జరిగిందండి. వీడేంట్రా బాబు, ఒక ప్లేట్ బోండా తీసుకొచ్చి పెద్ద డైలాగులు మాట్లాడుతుండు అని అనుకోవద్దండి. ఫుడ్ లేకపోతే ప్రతి ఒక్కరూ బతకలేరని తెలుసు కదండి. అందుకోసమని నేను ఈ సాయం చేస్తున్నా. ప్లీజ్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కష్టం విలువ తెలిసిన వాళ్ళే పనికి విలువ ఇస్తారు. ఫుడ్ విలువ తెలిసిన వాళ్ళే ఏది ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటిది ఇక్కడ బస్ స్టాప్లో కూర్చున్న ఇతను భిక్ష దుక్కుకునే కష్టజీవి అండి. ఇక్కడ నిద్రపోతుంటే నేనే లేపి బ్రెడ్ బనానా ఇవ్వడం జరిగిందండి. మా సాయం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.